హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాంక టెక్ న్యూస్. ఈ వీడియోలో మనం OnePlus 11కి సంబంధించిన ఛార్జింగ్ స్పీడ్ ఇంకా బ్యాటరీ డిశ్చార్జ్ వివరాలు చూద్దాం. నా ఛానల్ని మొదటిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. మీరు నా వీడియోని ఏ ఊరు నుంచి చూస్తున్నారో నాకు మీ ఊరి పేరైతే కమెంట్లో పెట్టండి. నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మన ఛానల్లో OnePlus 11కి సంబంధించిన అన్బాక్సింగ్ ఇంకా కెమెరా అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ మొబైల్ యాంటీ 2లో 13 లక్షల స్కోర్ అయితే చేసింది. ఇదైతే మంచి స్కోరే. ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీతో 100W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ని ఉపయోగించి ఈ మొబైల్ని 30 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు. 0 to 100 ఛార్జ్ చేయడానికి 30 నిమిషాల సమయం అయితే పడుతుంది. కానీ మనం ఎప్పుడైనా 0 వరకు అయితే మొబైల్ని తీసుకెళ్ళము. అరౌండ్ ఒక 20-30% ఉన్నప్పుడే ఛార్జింగ్ పెడతాం కాబట్టి ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ సరిపోతుంది. ఇక ఈ మొబైల్ బ్యాటరీ డ్రైన్ అయితే చూద్దాము. ఈ మొబైల్తో పాటే Xiaomi 13, iPhone 14, iQOO 11, OnePlus 10 Pro మొబైల్స్ని అయితే రిఫరెన్స్ కోసం తీసుకుంటున్నాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే చూస్తుంటాం కదా. సో ఈ టెస్ట్ అంతా కూడా నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ పైన అయితే పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. ఈ మొబైల్స్ అన్నీ కూడా ఆటో బ్రైట్నెస్లో సెట్ చేయడం జరిగింది. ఇక ఈ మొబైల్స్ ప్రతి 2 గంటలకు ఒకసారి ఎంతవరకు ఛార్జ్ డ్రాప్ అయిందో చెక్ చేద్దాం. మొదటి 2 గంటల టైం తర్వాత ఛార్జింగ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే Xiaomi 13 74%, iPhone 14 69%, OnePlus 71%, iQOO 11 70%, OnePlus 10 Pro 70%. దాదాపు అన్ని మొబైల్స్ కూడా 30% వరకు డ్రాప్ అయ్యాయి. ఇక మళ్ళీ టెస్ట్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక 4 అవర్స్ తర్వాత ఛార్జింగ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే Xiaomi 13 53%, iPhone 14 51%, OnePlus 11 49%, iQOO 11 51%, OnePlus 10 Pro 55%. 4 అవర్స్ తర్వాత అన్ని మొబైల్స్లో కూడా 50% ఛార్జ్ అయితే తగ్గడం చూడొచ్చు. ఇక OnePlus 11 విషయానికి వస్తే ఇది కూడా అన్ని మొబైల్ లాగానే ఛార్జింగ్ డ్రాప్ అయింది. ఇంకా మిగతా మొబైల్స్ కన్నా ఛార్జింగ్ 1% ఎక్కువగానే డ్రాప్ అయింది. I'm gonna set your place on fire. Let's get higher. I'm gonna set your place on fire. Let's get high. Put a little bit of shit. I'ma make it burn. I'ma make it burn. ఇప్పుడు 6 అవర్స్ తర్వాత చూసుకున్నట్లయితే Xiaomi 13 17%, iPhone 14 21%, OnePlus 11 20%, iQOO 11 19%, OnePlus 10 Pro 19%గా ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువగా బ్యాటరీ తగ్గిపోయింది వచ్చేసి Xiaomi 13. iPhone 14 మాత్రం ఇక్కడ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవాలి. బేసిక్గా ఐఫోన్లో వచ్చేసి బ్యాటరీ అనేది చాలా తక్కువగా సైజ్ ఇస్తారు, కానీ ఐఫోన్ కూడా మిగతా మొబైల్స్తో పోటీ పడుతుంది. ఇక చివరి దాకా చూస్తే ఎవరు విన్నారో తెలిసిపోతుంది. ఇక ఈ టెస్ట్ మొత్తం కూడా మనము ఇన్స్టా రీల్ పైనే రన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యూత్ ఎక్కువగా ఇన్స్టా రీల్ మీదనే గడుపుతున్నారు కదా. ఈ టెస్ట్లో మొదటగా వచ్చేసి బకెట్ తన్నేసిన మొబైల్ OnePlus 11. నేను ఈ మొబైల్ కనీసం సెకండ్ ప్లేస్లో అయినా వస్తుందేమో అనుకున్నాను. OnePlus తర్వాత iQOO,
7 hours 41 minutesలో స్విచ్ ఆఫ్ అయింది. ఇక ఈ రెండు మొబైల్స్ తర్వాత ఐఫోన్ 14 7 hours 47 minutes తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. ఐఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత వెంటనే 7 hours 50 minutesలో షియోమి 13 కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఇక ఈ టెస్ట్లో వచ్చేసి అన్నిటికన్నా బాగా పర్ఫామ్ చేసిన మొబైల్ OnePlus 10 Pro. ఈ రిజల్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే OnePlus 10 Pro అనేది లాస్ట్ ఇయర్ మొబైల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియో మీకు దేని గురించి కావాలనుకుంటున్నారో నాకు కమెంట్లో చెప్పండి.